రష్యాలోని కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూటమి పక్షాలు అనేక సమస్యలపై చర్చించుకున్నాయి. అయితే వాటిలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఈ రెండు దేశాల సంబంధాల్లో సరికొత్త మార్పులకు కారణమయ్యాయి. అయితే రెండు దేశాల మధ్య తిరిగి మొదలైన సంబంధాలని చూసి పాకిస్తాన్ ఓర్వలేకపోతుంది. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో 2020లో ఏర్పడిన ఉద్రిక్తతలకు పరిష్కారం సాధించే దిశగా భారత్, చైనా అధినాయకత్వాలు చర్చలు చేశాయి. వాటి ఫలితంగానే గల్వాన్ ఘటన తర్వాత సరిహద్దుల వెంబడి భారీగా మోహరించిన ఇరు దేశాల సైన్యాలను క్రమంగా ఉపసంహరించుకోవాలని వీరు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో దక్షిణాసియాలోనే రెండు పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనని అంతా భావిస్తున్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సరికొత్త సంబంధాలకు నాంది పలుకుతుంటే దాయాది దేశం పాకిస్తాన్కు మాత్రం పరిణామాలు మింగుడు పడడం లేదు. భారత్ను నిత్యం ఇబ్బందులకు గురి చేయాలని ఎప్పుడూ వెయిట్ చేసే పాకిస్తాన్ భారత్తో చైనా శాంతి హస్తం చాచడాన్ని అంగీకరించలేకపోయింది. ఇన్నాళ్లు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న తరహాలో చైనాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్, చైనా సంబంధాల్లో పురోగతిని చూసి ఓర్వలేకపోతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంలో పాకిస్తాన్పై వరుసగా ప్రకటనలు చేస్తున్న భారత్ నాయకత్వం ఏదైనా తీవ్ర చర్యలు తీసుకుంటే సరిహద్దుల్లో ఉన్న చైనా తనకు సాయంగా నిలుస్తుందని భావించింది. కానీ ఇప్పుడు భారత్, చైనాల మధ్య దళాల ఉపసంహరణ ఒప్పందం కుదరడంతో దాని కుయుక్తులు పారవని బెంబేలెత్తిపోతోంది. ఇరు దేశాల ఒప్పందం మేరకు ఇప్పటికే భారత్, చైనా సరిహద్దుల్లో దళాల వారీ మోహరింపులు తగ్గించి పాత స్థితికి చేరుకుంటున్నాయి. తమ శిబిరాన్ని ఖాళీ చేసి 2020కి ముందు నాటి స్థితిని పునరుద్ధరించేందుకు భారత్, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తినా కాల్పులకు పాల్పడకూడదని ఒప్పందానికి కట్టుబడేలా చర్చలు చేస్తున్నాయి. కరోనా తర్వాత చైనాపై ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయింది. చైనా ఎదుగుదల ఇతర దేశాల ఉనికికి ప్రమాదంగా అంతా భావించారు. ఈ కారణంగానే చైనాతో వ్యాపార లావాదేవీలను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది అక్కడి పరిశ్రమలు, ఉపాధి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. చైనాలో తక్కువ వేతనాలకు లభించే కార్మిక శక్తి కారణంగా అక్కడ నెలకొల్పిన చిప్ పరిశ్రమ సైతం ఇతర దేశాలకు తరలిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దాంతోపాటే చైనా ఆర్థిక వ్యవస్థను, అక్కడి రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర కుదుపునకు గురిచేసింది. అంతర్జాతీయ విపణిలో తమ ఉత్పత్తుల వాటాను పెంచుకునేందుకు చేపట్టిన రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్టుకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఇలా అనేక రకాలుగా అంతర్జాతీయంగా చైనా అప్రతిష్ట మూటగట్టుకోవడంతో భారత్తో ఘర్షణాత్మక వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటీవల ద్వీపదేశమైన తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వెళుతోంది. తైవాన్ను చైనాలో భాగంగా చెబుతున్న చైనా ఎవరైనా కాదంటే యుద్ధానికి సైతం సిద్ధమంటూ ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్తో తగాదా దాని భద్రతకు మంచిది కాదని భావించింది. ఒకవేళ తైవాన్కు సైనిక చర్య ద్వారా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో పాశ్చాత్య దేశాల మద్దతుతో భారత్ యుద్ధానికి సిద్ధమంటే చైనాకు కష్టమే. అందుకే క్రమంగా తన చుట్టూ ఉన్న వివాదాల్ని సరిదిద్దుకుంటూ తైవాన్ ఆక్రమణపైనే ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో దోస్తీకి మరికొన్ని కారణాలు సైతం లేకపోలేదు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దాని నావికా బలాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. కానీ ఈ చర్యలను చాలా దేశాలు అంగీకరించడం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చైనా తీరుపై గుర్రుగా ఉంది. అంతర్జాతీయ సముద్ర జలాల్ని సైతం చైనా తనవిగా చెప్పుకోవడాన్ని తప్పుపడుతోంది. పైగా అక్కడ చిన్న చిన్న ద్వీపదేశాలను భయాందోళనలకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా కూటమిగా క్వాడ్స్ పేరుతో జట్టు కట్టాయి. ఈ కూటమి చైనాను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా బలమైన దేశాలు జట్టుగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఆయా దేశాలతో స్నేహానికి చైనా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భారత్తో చైనా ప్రస్తుత ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ
అంతర్జాతీయ మార్కెట్లో తన ఉత్పత్తులను తక్కువ ధరలో అందించేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది పాకిస్తాన్ భూభాగంగా చెప్పుకునే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి గ్వాదర్ పోర్టు వరకు విస్తరించి ఉంది. అందుకే చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును సైతం అభివృద్ధి చేసేందుకు లీజుకు తీసుకుంది. అయితే పాక్ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతుండటంతో చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకుంది. చైనా అవసరం దృష్ట్యా కాదనకుండా డబ్బులు సమకూర్చింది. కానీ వాస్తవంలో చైనాకు పాకిస్తాన్లో వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యాయి. పాక్ పాలకులపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు చైనా నిర్మాణాలకు అడుగడుగునా అడ్డుకున్నారు. అనేకసార్లు సాయుధులైన బెలూచ్ ప్రజలు చైనా కార్మికులు, ఇంజనీర్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ చర్యలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. అక్కడ పనిచేసేందుకు చైనా కార్మికులు ముందుకు రాకపోవడం, స్థానిక ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటుతో చైనా ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. బెలూచిస్తాన్ ప్రజల స్వాతంత్ర పోరాటం తీవ్రస్థాయికి చేరుకోవడం, చైనా ప్రాజెక్టుకు సృష్టిస్తున్న అడ్డంకులను నిలువరించడంలో పాకిస్తాన్ విఫలమైందని చైనా ఆగ్రహంగా ఉంది. భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు సముద్ర మార్గంలో భారత్ నేవీపై నిఘా పెట్టేందుకు ఎంచుకున్న గ్వాదర్ పోర్టు అభివృద్ధిలోనూ చైనాకు చిక్కులు తప్పలేదు. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్న తీరుగా చైనా వ్యూహాలు దానికి బెడిసి కొట్టడం, పాకిస్తాన్ సైతం పరిస్థితుల్ని చక్కదిద్దకపోవడంతో చైనా క్రమంగా పాక్ను పక్కన పెడుతోందంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ను అన్ని దేశాలు పట్టించుకోవడం లేదు. అక్కడి అస్థిర ప్రభుత్వాలు, పాలనలో సైన్యం జోక్యం పెరుగుతుండడం సహా అరబ్ దేశాలు సైతం పాక్ను నిత్యం అప్పులపై బతికే దేశంగా చూస్తుండటంతో పాక్తో దోస్తీ దీర్ఘకాలంలో కలిసి రాదని చైనాకు అర్థమైంది. దీంతో పాక్ను కాదని చైనా భారత్కు దగ్గరవుతోంది.